అభ్యర్థి తాడిత పీడిత ప్రజలందరికీ గొంతుకై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల రేపు పార్లమెంట్లో జరిపే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నవ యువకుడు ఎంతో నమ్మకంతో ఈ మెదక్ సెగ్మెంట్లో ఉన్నటువంటి సంగారెడ్డి కానీ, సిద్దిపేట కానీ, తుబ్బాక కానీ, గజ్వేల్ కానీ, పటాన్ చెరువు కానీ, నర్సాపూర్ కానీ, మెదక్ కానీ 7 నియోజకవర్గాల్లో తలెత్తే ప్రతి సమస్య పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇంకా నిలబడే ఇద్దరు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేయడానికి నిలబడ్డారు. ఆంక్షలు లేకుండా ఎప్పుడైనా కలిసేటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. ఇది ఒకటే కాకుండా చాలా సంవత్సరాల నుంచి బడుగు బలిగిన వర్గాలన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీలో, ఇక్కడ పార్లమెంట్లో, ఈ ఉభయ చట్టసభల్లో ఈ నిమ్న జాతులు వెనుకబడిన తరగతులకించి అవకాశం వచ్చినప్పుడల్లా ఒక ప్రయత్నం చేసి చట్టసభలకు పంపిస్తే వారికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రావాల్సినటువంటి అనేక అంశాల పట్ల పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిత్వాన్ని ఇచ్చింది. కానివ్వండి, గతంలో కేసీఆర్ గారు కానివ్వండి, అనగదొక్కే ప్రయత్నం చేసినా కూడా మీరు ధైర్యంతో ముందుకొచ్చి రాసి ప్రజల గొంతుకై వినిపించిన మీ అందరికీ కూడా, మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఇటువంటి చక్కటి అవకాశాన్ని దాదాపు 10 నుంచి 11 లక్షలు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణాల పేదలందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచనలో భాగమే మన నీలమధు గారికి టికెట్ ఇవ్వడం. ఇటువంటి అవకాశాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించి గ్రహించి చేసి 12 గంటల తర్వాత వదిలిపెట్టేటువంటి ప్రక్రియ చూసినాం. ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌకులు ఎత్తేసి చరిత్ర గతం చూసినాం. ఇప్పుడు వేరే ఏ చిచ్చులు పెట్టకుండా ఏం పెట్టకుండా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు దేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో 2వ వ్యక్తిగా, అతిపెద్ద పాదయాత్ర చేసిన వ్యక్తిగా, కశ్మీర్, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల పాదయాత్ర రాహుల్ గాంధీ గారి కాలం ఏమైనా మనం చేయగలుగుతాం. గరీబీ హఠావ్ అనేటువంటి ఒకప్పుడు వాళ్ళ అవ్వగారు ఇందిరమ్మ చేస్తే భారత్ జోడో అనేటువంటి మాటతో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ పాదయాత్ర దేశంలో చర్చనీయాంశమైంది. ఆయన ఏ రాష్ట్రాలు నడుచుకుంటూ వస్తుంటే ఆ రాష్ట్రాలన్నీ కూడా కాంగ్రెస్ మయమైపోయినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనకు మనం ఏమైనా చేసేది ఉంటే ఈ దేశంలో ఖచ్చితంగా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం కలిసిమెలిసి బతకాల. ఆ బతికే విధానాన్ని ఈ దేశంలో ఏదైనా పార్టీ తీసుకెళ్తుందంటే కాంగ్రెస్ పార్టీ అనే పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి మొన్న జరిగినటువంటి నార్త్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గాలి వీచిందని చెప్పేసి అన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. తెలంగాణ కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున గాలి వీస్తూ ఉంది. కాంగ్రెస్ అని పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నా, దయచేసి నీలమధు గారి అభ్యర్థిత్వాన్ని మీరందరూ పెద్ద మనసుతో స్వీకరించి ఆయనకు ఓటేసి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ మెదక్ పార్లమెంట్లో కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే ప్రేమ భావాన్ని, అంతేకాకుండా ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వంతో వచ్చే అన్ని లాభాలని, లబ్ధిని ఈ పార్లమెంటు కూడా పెద్ద ఎత్తున చేకూర్చే విధంగా సహకారం చేయమని మా ఓటర్ మహాశయుల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.